హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి. వారం రోజుల పాటు నిల్వ ఉండే పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. పుదీనాని శుభ్రం చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీలో 2 కట్టల వరకు తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒకసారి వేయించుకోండి. పప్పులు బాగా వేగిన తర్వాత 10 లేదా 12 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పప్పులన్నీ బాగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే ముందుగా వాష్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా రోస్ట్ ఫ్రై చేయకండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు ఇందులో వేసుకోవడం వల్ల ఆ వేడికి చింతపండు అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పోపు దినుసుల్ని, పుదీనాని బౌల్లోకి తీసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న పుదీనా పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా 5 లేదా 6 వెల్లుల్లిపాయ రుబ్బలు కూడా వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోండి. పచ్చడి వేసుకోగానే స్టవ్ను ఆఫ్ చేసేయండి. వేడి మీదే ఒకసారి కలుపుతూ తిప్పుకోవాలి. ఈ పచ్చడి అనేది మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, అంతేనండి. ఈ పచ్చడిని వేడి తగ్గిన తర్వాత ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది రొంపగా ఉన్న, జ్వరంగా ఉన్న చిన్నపిల్లలకి ఆకలి వేయకపోయినా సరే ఈ పచ్చడిని వేసి పెట్టడం వల్ల ఆకలి అనేది పుడుతుంది. అలాగే నోరు చేదనేది కూడా పోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మరింత అందించండి.